గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. చికెన్ లవర్స్ అయితే ఎంత బాధపడిపోతున్నారో ఇంకా ఎన్నాళ్ళు ఈ చికెన్ కి దూరంగా ఉండటం అని. చికెన్ అంటే యాక్చువల్ గా బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఎన్నో వందల కోడ్లు చనిపోయాయి. ఆ తర్వాత అమ్మ బాబాయ్ ఇంకా చికెన్ అలాగే జోలికే పోకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు చాలా పానిక్ అయిపోతున్నారు. ఈవెన్ ఎంతో ఇష్టమైన చికెన్ ని కొద్ది రోజులుగా దూరం పెట్టేస్తున్నారు. ఈ సందర్భంలోనే అసలు అది కాదు, అక్కడ ఏవైతే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయినటువంటి కోడ్లు కొన్ని ప్రాంతాల్లో జరిగాయి, కానీ అది రెగ్యులర్ గా ప్రతి జిల్లాలోని వ్యాపిస్తోందని, కోడ్లు బర్డ్ ఫ్లూతో చనిపోతున్నాయి అనేది కేవలం అపోహ మాత్రమే. దాని నుంచి ప్రతి ఒక్కరు ఒక అవగాహనలోనికి రావాలి అని చెప్పి ఈవెన్ చిన్నపిల్లలు కూడా జనరల్ గా ఎగ్ చికెన్ అంటే ఎంత ఇష్టంగా తింటారో కదా. సో ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్నాం వైజాగ్ దొండపర్తిలో పెడుతున్నటువంటి ఫ్రీ చికెన్ అండ్ ఎగ్ మేళాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సో ఇక్కడ ఒక్కొక్క డిష్ కూడా చూడొచ్చు మనం. ఈ టిన్స్ నిండా ఇక్కడ ఎగ్స్ చికెన్ అందరికీ కూడా సర్వ్ చేస్తున్నారు. సో మొత్తం ఎన్ని కేజీలు ప్రిపేర్ చేస్తారండి? ఇంచుమించు 300 కేజీస్ అండి. ఓన్లీ చికెన్, తర్వాత ఎగ్స్ అంతా 2000 ఎగ్స్. అంటే 2000 మందికి ఈ రోజు మీరు మేళా ద్వారా అవగాహన కల్పించాలనుకుంటున్నారు. ఎస్, అంటే చాలా మందిలో భయం పట్టుకుంది. సండే వచ్చిందంటే టకా టకా టకమని కత్తెల సౌండ్ వినిపించేది చికెన్ షాప్స్ దగ్గర, కానీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. చికెన్ తింటేనే కాదు, కోడిని చూస్తే కూడా భయపడిన పరిస్థితి వచ్చింది. సో మీరు ప్రజలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? దీనివల్ల ఏంటంటే అవేర్నెస్ కోసం మేడం. ఇంతకు ముందు ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని అంతా బయట సోషల్ మీడియా వల్ల మాత్రమే మొత్తం పాడు చేశారనమాట. దానివల్ల ఏంటంటే కనీసం ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్క కోడి వెళ్ళడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది. దాన్ని అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇప్పుడు అందరు చికెన్ మేళని మొత్తం అంతా పెట్టాం మేడం. పెట్టిన తర్వాత దీనివల్ల ఏంటంటే ఫ్రీగా ఎవరికి ఏం కాదని WHO ద్వారా మాత్రమే మనం అంతగా నిర్ణయించడం జరిగింది అనమాట. దీనివల్ల ఫ్రీగా అందరికి చికెన్ ఎగ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అనమాట. అంటే కొంచెం జనం భయం పోగొట్టుకున్న తర్వాత ఎలాగో కొండం తినడం మాండ్రు, కానీ ఎందుకు ఈ అవగాహన మేళ కోసం 2000 మంది కోసం మీరు ఈ చికెన్ ఎగ్స్ ప్రిపేర్ చేశారు, ఫ్రీగా పంచుతున్నారు? ఫ్రీగా అంటే వాళ్ళకి ఏం కాదని తెలియపరచడం కోసం మాత్రమే, జనాల్లో అపోహలను పోగొట్టడం కోసం మాత్రమే. అది పోగొట్టడం కోసం చేస్తున్నాం అండి. దీనివల్ల 70 degrees పైన ఎప్పుడైతే మనం ఉడికించి పెడతామో దానివల్ల ఎటువంటి వైరస్ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. వైరస్ కూడా ఇక్కడ వైజాగ్, శ్రీకాకుళం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో కూడా లేదు. దీనివల్ల ఏంటంటే మన జనాలకు తెలియజేయడం కోసం, దీనివల్ల తినడం వల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ కానీ ఏమి రావని చెప్పి అవగాహన తెలియజేయడం కోసం జనాలకి చేస్తున్నాం. ఈ సోషల్ మీడియా ద్వారా జనాలకి అనేక రకమైన అపోహలు ఏర్పడుతున్నాయి కదా, అవి పోగొట్టడం కోసం అదే మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం కోసం. నెక్స్ట్ జనాల్లోనే ఇలాగ తినడం వల్ల 2000 మంది తిన్నారు. 2000 మంది తినడం వల్ల అందరికీ తెలుస్తుంది. వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు, చాలా మంది చెప్తారు. దీనివల్ల ఏం కాదని చెప్పి తెలియజేయడానికి మళ్ళీ ఇండస్ట్రీని మళ్ళీ యథాస్థితి తీసుకురావడం కోసం చెప్పి మా ప్రయత్నంగా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మేళాలో మీరు ఫ్రీగా ఇస్తున్న చికెన్ ఎగ్ ఇదే మనం రెస్టారెంట్ లో తింటే ఈవెన్ ఒక 250 రూపీస్ అయినా వాళ్ళు చార్జ్ చేస్తారు. అలాంటిది మీరు 2000 మందికి ఈ రోజు ఫ్రీగా సప్లై చేయండి. ఈ ఒక్క ఏరియాలో 2000 మందికి అండి. అలాగా మొత్తం సిటీ మొత్తం మీద దగ్గర 10 ప్లేసుల్లో పెడుతున్నాం అన్నమాట. వైజాగ్ సిటీలో ఎంత మందిని కవర్ చేయాలి? వైజాగ్ సిటీలో మినిమం ఒక 30-40,000 ఒక 12 స్టాల్స్ దగ్గర మేము స్టార్ట్ చేస్తాం అండి. అలాగే విజయనగరం, శ్రీకాకుళం కూడా స్టాల్స్ స్టార్ట్ చేస్తాం. ఇదంతా ఏంటంటే ఇండస్ట్రీని దీని మీద బతుకుతున్న కార్మికుల కోసం, పౌల్ట్రీ పరిశ్రమ కోసం, అందరి కోసం అని చెప్పేసి కంపెనీ తరఫు నుంచి ఇదంతా చేస్తాం అన్నమాట. అది కానీ ఒక మాట అడుగుతాను, జనరల్ గా కేజీ చికెన్ ఇవ్వండి అని వచ్చినప్పుడు ఆ నెంబరింగ్ కేజీ ఒకటి ఎక్స్ట్రా ఒక ముక్క మళ్ళీ మీరు వేస్తే బాగుంటుందని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు జనానికి మీరు అవగాహన కల్పించడానికి 40,000 మందికి ఓన్లీ వైజాగ్ లోనే ఇంతమందికి మీరు అంటే 40,000 గుడ్లు, తర్వాత చికెన్ కూడా ఎంత పడుతుంది? 40,000 గుడ్డు చికెన్స్ అంటే దగ్గర మినిమం 2 lakhs 3 lakhs వరకు పడుతుంది. సో మీరందరూ చికెన్ షాప్ ఓనర్స్ అందరూ వాలంటీర్ గా మీరు ఇది చేస్తున్నారా? వాలంటీర్ కంపెనీల తరపు నుంచి ఇంటిగ్రేషన్ కంపెనీలు పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ తరపు నుంచి అన్ని వెంకటేశ్వర రాజ్ తరపు నుంచి ఇదంతా చేస్తున్నాం.
సో జనరల్ గా బర్డ్ ఫ్లూ కోసం ఎందుకు జనాలు పానిక్ అవుతున్నారు? కొన్ని చోట్ల మేము ఆల్రెడీ చూసాము. సో కొన్ని పక్షులు అంటే కోళ్ళు ఒకే చోట చనిపోవడం, ఇది మళ్ళీ ఎక్కడో అమ్మేస్తారు, తక్కువ రేటుకి చికెన్లు ఇచ్చేస్తారు, లేదంటే ఇవి చేపల చెరువుకు మళ్ళీ మేతగా వేయడం వల్ల చేపలు కూడా తినకూడదు, ఈవెన్ కోడి నుంచి వస్తుంది కాబట్టి గుడ్డు తినకూడదు, ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి గత 10 రోజుల నుంచి. అవును. మీరు చాలా క్లియర్ గా ఏం చెప్తారు జనాలు? దీనివల్ల మీకు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల పాడ నుంచి పాడికి ఇది అవుతుంది తప్ప ఇది పక్షి నుంచి మనుషులకి ఇది అటాక్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ఎటువంటి వైరస్ అయినా 70 degrees పైన ఉడికించిన తర్వాత దాంట్లో ఉన్న వైరస్ నిజంగా ఉన్నా సరే అది పోతుంది. దానివల్ల మనిషికి ఎటువంటి ఇబ్బంది కూడా రాదు, ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు పాడవడానికి కూడా ఏమి ఉండమాట. ఇది ఓన్లీ పక్షి నుంచి పక్షికి పాకే వైరస్ తప్ప మనిషికి వచ్చే వైరస్ కాదు ఇది. దానివల్ల ఏమో ఎటువంటి ఇబ్బంది మనుషులకి కానీ మన చికెన్ తినే వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు వాటిని. సో ఈ మేళా కోసం మీరు ప్రాపర్ గా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వాటి నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నా మేడం. కలెక్టర్ గారి నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మనకి ఈ చికెన్ మేళా ఈ ఎగ్ మేళా చేసుకోవాలని జనాలను అవగాహన కల్పించాలని చాలా వరకు చెప్పింది. ఆ ఆదేశాల మేరకు తన తోడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వచ్చే మనకి 70% బాయిల్ చేసే తినే ఎటువంటి ఎగ్ అయినా చికెన్ అయినా తినడం ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి ఆ ఆదేశాల మేరకు నెక్స్ట్ మా కంపెనీల ఆధ్వర్యంలో వెంకటేశ్వర హ్యాచరీస్ కంపెనీ ఆధ్వర్యంలో ఇలాంటి చికెన్ మేళా ఎగ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది మేడం. ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన తర్వాత ఈ ఫారం కి ఎంత నష్టం వచ్చి ఉంటుంది? వచ్చినట్టు 3 కోట్ల దగ్గర పైన ఎక్కువ 3,000 కోట్ల దగ్గర లాస్ అవుతుంది. 3,000 కోట్ల వరకు మొత్తం త్రూ అవుట్ మన ఇండియా మొత్తం మీద 3,000 కోట్ల వరకు లాస్ అయ్యి ఉంటుంది మేడం. దానివల్ల ఏంటంటే ప్రాబ్లం ఇప్పుడు దానివల్ల ఏంటంటే మిగతా ఫారాలకు కూడా ప్రాబ్లం ఇదే రేటు పడిపోయి చాలా వరకు లాస్ అవుతున్నారు. ఆ లాస్ ని అవేర్నెస్ లాస్ అవ్వకుండా ఉన్న కోసం వేరే ఇండస్ట్రీని మళ్ళీ యథాస్థితి తీసుకొచ్చి మళ్ళీ డెవలప్ చేసి మిగతా ఏదైనా కాపాడడం కోసం చెప్పి చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఇలా మేళా స్టార్ట్ చేయగానే ఎవరైనా ఫస్ట్ జంకేరా రావడానికి చికెన్ తీసుకోవడానికి ఎవరు జంకలేదండి, ఎవరు జంకలేదు. చాలా వరకు జనాలు అయితే చికెన్ బయటకు అమ్మగా రిటైల్ షాపుల్లో మామూలు ట్రేడర్ షాపుల్లో దొరక్క చాలా మంది ఇబ్బంది అవుతున్నారు. తినడానికి అయితే ఇప్పుడు దాకా మేము పెట్టి జస్ట్ ½ an hour అవుతుంది, చాలా వరకు ఖాళీ అయిపోయిందండి. చాలా వరకు రెస్పాన్స్ జనాల్లో ఎక్కువ ఉంది. రేపటి నుంచైనా సరే ఈ చికెన్ మేళా వల్ల అంటే మంచి దొరికిందంటే కంపెనీస్ ట్రేడర్స్ అందరూ కొద్దిగా బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఈ రకంగా జనానికి చాలా బెటర్, చాలా మంచిది. ఆరోగ్యానికి ప్రోటీన్స్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా వరకు అవేర్నెస్ అయితే క్లియర్ అవుతుంది అని అనుకుంటాను అన్నమాట. సో ఈ ఒక్క రోజే 11 చోట్ల మీరు ఒక్క రోజు కాదు మేడం, టోటల్ గా సిటీ మెయిన్ ఏరియాస్ అన్ని కండక్ట్ చేయాలని చూస్తున్నాం. రోజుకు 3 ఏరియాలు చెప్పున ఇలాగ కండక్ట్ చేయాలని చూస్తున్నాం. నేను ఎప్పుడు మానలేదు, మేము తింటున్నాం కంటిన్యూ. మేము తినే వారంలో తింటాం, యాక్చువల్ కనిసే తింటాం లేకపోతే ఏమీ కాదు. ఎందుకంటే ఎక్కడ బర్డ్ ఫ్లూ వచ్చింది, ఆ చికెన్ బర్డ్కి వచ్చింది, మనం వండుకొని తింటాం కానీ పచ్చితనంగా వండుకొని తినచ్చు ఏం కాదు. మనం అయితే జనరల్ గా మేము 10 వరకు తింటాం, నేను తింటున్నాను, ఇప్పుడు కూడా తింటున్నాను. అది రేటు కూడా తగ్గించలేదు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన రేటు తగ్గించారు ఏమైనా లేదుగా, అదే రేటు అమ్ముతారు. ఎందుకు తినాలి, మంది తగ్గించవచ్చు కదా. దుర్గోజు చచ్చిపోయినాయి, బ్లోడ్ పోయి చచ్చిపోయినాయి, ఎక్కడ వెస్ట్ గోదావరిలో చచ్చిపోయినాయి, అటుపక్క చచ్చిపోయినాయి, విశాఖలో ఎక్కడ చచ్చిపోయినాయి, ఆ కోల్డ్ చచ్చిపోలేదుగా. కాబట్టి తినొచ్చు, తినడం తప్పు కాదు. ఇలాంటి ఫ్రీ మేళాస్ పెట్టడం వల్ల ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. ఇప్పుడు అంటే ఫ్రీగా వస్తున్నారు తినే వాళ్ళు చాలా మంది ఉంటారు మామూలుగా, అది కాదు. కొనుక్కొని తినడానికి తినేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. దీనివల్ల కొనుక్కొని తినడానికి భయపడరు. వీళ్ళు తిని అంటే మన్నాడు నిజంగా ఏమైందంటే మన్నాడు తెలుస్తుంది వాళ్ళందరికీ ఏమవుతుంది హ్యాపీ తిన్నామని అవి కొనుక్కొని తింటారు అంతే. బ్రహ్మాండ తినకూడదు ఎక్కడ లేదు, మేము తింటున్నాం. మరి మాకైతే ఏ రోగం రావాలి ప్రజెంట్, అది పరిస్థితి. మేమైతే మానలేదు, నేను ఎక్కువ తింటాను. ఏదైనా ఒక చిన్న ఇష్యూ అటా అనేగట్టయ్యే ఆయన ఆటో ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు తినకూడదంట అంతే తప్ప తినకూడదు ఖచ్చితంగా చెప్పాడా? లేదుగా. ఎందుకు చెప్పాడు? మరి నేను తింటాను కాబట్టి తింటా అని చెప్పాను. నాకు తింటే నాకైతే ఏం అవ్వలేదు. మరి అది భగవంతుడు తెలియదు, అది తెలియాలి, మనకు తెలియక్కర్లా. అట్టా అనుమానం తప్పు, వినకూడదు. నువ్వు తిను, బాగుపోతే ఎలాగ హాస్పిటల్కి వెళ్తావు అంతే. నాకు తెలిసి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నేను తింటున్నాను. నేను ఎప్పుడు నేను పోయిన 10 వారం వండుకుని కూర కూడా చూపిస్తా, ఫోటోలు పెట్టింది మా ఫ్రెండ్స్ కి. మేము పిక్నిక్ వెళ్తున్నాం, మేము 84, 85 10th బ్యాచ్. మేము 9వ తరగతి పిక్నిక్ వెళ్తున్నాం. 25 కేజీలు చికెన్ ఫ్రై చేసి పట్టుకెళ్తున్నాం. మేము ఈ రోజు మెనూ కూడా డిసైడ్ చేసాం. అది పరిస్థితి. ఓకేనా?
ఇప్పటికే కోళ్ల ఫారం బిజినెస్ అనేది బాగా నష్టపోయింది. చాలా మంది ప్రజలు ఒక పానిక్ లో ఉండిపోయారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది బర్డ్ నుంచి మనిషికైతే వ్యాప్తి చెందదు, బర్డ్ నుంచి బర్డ్ కే వస్తుంది. ఈ విషయం తెలియక అలాంటి బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్లు చనిపోతున్నాయి. కాబట్టి మనం ఈ కోళ్లు తినడం వల్ల, చికెన్ తినడం వల్ల, లేకపోతే ఎగ్స్ తినడం వల్ల, ఈవెన్ ఫిష్ తినడం వల్ల కూడా మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి కొన్ని రోజుల నుంచి చికెన్ కి దూరంగా ఉండటం జనాలు కోట్లలో మాకు నష్టం వస్తోంది. అయితే నష్టం పక్కన పెడితే ఇమీడియట్ గా మా రంగం పునరాభివృద్ధి చెందాలి. కాబట్టి జనాల్లో ముందు అపోహ తొలగించాలి అంటే ఇది 70% బాయిల్ అవుతుంది మనం కుక్ చేసే టైంలోనే. అలాంటి కుక్ చేసిన తర్వాత దానిలో నుంచి ఎలాంటి హానికరమైనటువంటి ఇష్యూస్ ఉండవు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున విశాఖ వ్యాప్తంగా అయితే దాదాపు ఒక మూడు చోట్ల అట్లా స్టాల్స్ పెట్టి 40,000 మంది పైగా ఈ అవగాహన కల్పిస్తున్నారు. ఈవెన్ ఒక మనిషి నుంచి మరొక 10 మందికి మౌత్ టాక్ తో మేము మొన్న మేళాలో చికెన్ తిన్నాం, గుడ్డు తిన్నాం, మాకేం కాలేదు, మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళెళ్ళి ఇంకొక కొంతమందికి మౌత్ టాక్ వాళ్ళ చెప్తే ఇంకా అందరిలో ఈ భయం అనేది పోతుందనే ఉద్దేశంతో చాలా వరకు పెద్ద కంపెనీస్ కూడా దీన్ని ఒక ఇనిషియేట్ గా తీసుకొని, అలాగే జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ పర్మిషన్స్ కూడా తీసుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి చికెన్ అండ్ ఎగ్ ఫ్రీ మేళా అనేది ఇక్కడ పెడుతున్నారు. సో చూడొచ్చు, అక్కడ పెద్ద హోర్డింగ్ కూడా ఉంది. వేడివేడిగా మంచి నూనెలో వేయించినటువంటి చికెన్ బొమ్మని అక్కడ డిష్ పెట్టి ఇక్కడ వీళ్ళు వేడివేడిగా తీసుకొచ్చినటువంటి ఈ చికెన్ ఎగ్స్ ని కూడా అందరికీ సర్వ్ చేస్తున్నారు. ఈవెన్ చాలా మంది చిన్న పిల్లలు కూడా వచ్చి చక్కగా ప్లేట్ తీసుకొని చికెన్ కూడా తీసుకొని వాళ్ళు తినడానికి ఇష్టపడుతున్నారు. సో ఇది మొత్తానికైతే మాత్రం చాలా క్లారిటీ వచ్చింది. ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో పక్షుల నుంచి అంటే కోళ్ల నుంచి మనుషులకి వ్యాప్తి చెందదు. కాబట్టి హ్యాపీగా చికెన్ ప్రియులు మీరు ఏమి ఇబ్బంది పడకుండా తినొచ్చు. అట్లానే కామన్ గా వారంకి ఒకసారి చికెన్ తినడం అనేది మనలో చాలా మందికి చాలా రెగ్యులర్ హాబీ. కాకపోతే కొన్ని 10 రోజుల నుంచి కూడా చికెన్ చూస్తే భయపడుతున్నారు. అలాంటి పరిస్థితులకి ఫుల్ స్టాప్ చెప్పడానికే ఈ రోజు పెద్ద ఎత్తున వైజాగ్ లో ఈ చికెన్ ఫ్రీ మేళా అయితే జరుగుతోంది. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, ఐ డ్రీమ్ వైజాగ్.